హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిమ్స్ నార్సెట్ అప్లై చేయడానికి చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ చేద్దాం. సో ఎస్పెషల్లీ చాలామందికి ఓబీసీ సర్టిఫికేట్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఓబీసీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే బీసీస్లో ఉన్న అన్ని సబ్ కేటగిరీస్ లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ వీళ్ళకి మాత్రమే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి బీసీస్కి రిజర్వేషన్ కావాలి అంటే మీ సచివాలయం మరి మండల్ రెవెన్యూలో ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకోవాలి. సో కమింగ్ టు ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్, ఇక్కడ సర్టిఫికేట్ డేట్స్ అనేవి మ్యాండేటరీ. ఓబీసీ సర్టిఫికేట్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి ఇస్తారు. సో ఇప్పుడు 2026 మార్చ్లో రిలీజ్ చేసిన నార్సెట్ అప్లై చేయడానికి 1 ఏప్రిల్ 25 టు లాస్ట్ డేట్ ఆఫ్ నార్సెట్ 10th అప్లికేషన్ 16 మార్చ్ 26 వరకు తీసుకున్న సర్టిఫికేటే వ్యాలిడ్. సో అలానే ఈడబ్ల్యూఎస్కి కూడా సేమ్ డేట్ స్పెసిఫైడ్. ఈడబ్ల్యూఎస్ ఎవరికి అంటే ఓసీస్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్లో అప్లై చేయాలి. అండ్ ఇంకా ఎవరైతే ర్యాబియో, ఎయిమ్స్, ఎంఎస్సి నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి అనుకుంటే ఈ మార్చ్ 26 ఎండ్ లోపు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. సో మీరు 1 ఏప్రిల్ 26 తర్వాత ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తీసుకుంటే అవి మీ ప్రీవియస్ యాన్యువల్ ఇన్కమ్ని రిప్రజెంట్ చేయవు. సో అల్టిమేట్లీ మీకు రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ కమింగ్ టు ఎన్ఓసీ లేకుండా కూడా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. కానీ ఎన్ఓసీ ఎవరికి మ్యాండేటరీ అంటే ఎవరైతే రెగ్యులర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో ఈవెన్ ఇఫ్ ఇట్స్ కాంట్రాక్ట్ ఆల్సో మ్యాండేటరీ. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్కేహెచ్సి. Guys, if you have any doubt, please do comment on the comment section. మీకు కొన్ని ఎగ్జాంపుల్గా సర్టిఫికేట్స్ చూపిస్తాను, వీటిని చూస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో ఆర్కేహెచ్సి will provide complete study material for NORCET. If you want, you can contact us and we will provide online class also, guys. Thank you.